గాల్ స్టోన్స్ గురించి అంటే పిత్తాశయంలో రాళ్ళ గురించి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు అవి దేనివల్ల వస్తున్నాయో సైన్స్లో ఇంకా ఇంతవరకు ఎటువంటి క్లూ కానీ రీజన్స్ కానీ దొరకలేదు. కాబట్టి గాల్ బ్లాడర్లో రాళ్లకు కారణాలు తెలియదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చి దాంతోపాటు కడుపులో కుడిపక్క పై భాగాన నొప్పి వచ్చినా లేదా బాగా పుల్ల తేన్పులు, ఎసిడిటీ, కడుపులో అంత ఉబ్బరంగా ఉన్న అంటే దాని డిస్పెప్సియా ఉన్న పెయిన్ కానీ డిస్పెప్సియా కానీ ఈ రెండు కలిపి కానీ ఉన్నప్పుడు మాత్రమే గాల్ బ్లాడర్లో రాళ్ళకు సర్జరీ చేయాలి. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండి సిమ్టమ్స్ ఉన్నా కానీ వదిలేస్తే ఏం జరుగుతుంది? ఆ గాల్ బ్లాడర్లో రాయి అడ్డుపడినప్పుడు గాల్ బ్లాడర్ వాచిపోయి చెడిపోయి పగిలిపోయి చీంబట్టే అవకాశము, లేదా రాయి పక్క గొట్టంలోకి చేరినప్పుడు జాండిస్ వచ్చే అవకాశము, ఇంకా కిందికి జారితే ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళు ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చినా కానీ ఆపరేషన్ చేయించుకోవాలి. అది లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ కావచ్చు, లేదా నెక్స్ట్ డే డిశ్చార్జ్ కావచ్చు. లాప్రోస్కోపీ ద్వారా కెమెరా పెట్టి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీయాలి. గాల్ బ్లాడర్లో రాళ్ళను మాత్రం తీయము. ఎందుకంటే గాల్ బ్లాడర్లో ఒక లివర్లో రోజుకు 1.5 to 2 లీటర్స్ బయలు తయారవుతుంది. ఇందులో స్టోర్ అయ్యేది 50 ml 50 cc మాత్రమే, 50 ml మాత్రమే. కాబట్టి దీన్ని తీయడం వల్ల బాడీలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఉండడం వల్ల తిరిగి రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు గాల్ బ్లాడర్ మొత్తాన్ని తొలగిస్తాము. గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళను మాత్రమే కాదు. అండ్ తీయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ అపోహలు మాత్రమే. గాల్ బ్లాడర్ను తీసివేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.